హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శారద. నా వయసు 30 సంవత్సరాలు. పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన పేరు కృష్ణ. ఆయన ఆటో డ్రైవర్. నేను సూపర్ మార్కెట్లో పనిచేస్తుంటాను. మాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. వాళ్ళు రోజూ స్కూల్కి వెళ్తారు. మాది చాలా సంప్రదాయం ఉన్న కుటుంబం. నేను చాలా అందంగా ఉంటాను. నా శరీర ఆకృతి చాలా చక్కగా ఉంటుంది. పెళ్లి కాకముందు నుంచి కూడా అబ్బాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. బయటికి వెళ్తే చాలు, అందరూ నన్ను ఏదోలా చూసేవారు. కొంతమంది అయితే నా వెనకాలే ఇంటి వరకు వచ్చేవారు. కాని నేను వాళ్లని పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసేదాన్ని. మా ఆయన తప్ప ఇప్పటివరకు నేను ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నేను రోజూ పిల్లల్ని స్కూల్కి పంపి, ఆ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్తాను. మా ఆయన పొద్దున్నే ఆటో తీసుకెళ్లేవారు. మా ఇంటికి, సూపర్ మార్కెట్కి దూరం తక్కువే కాబట్టి, నేను రోజూ నడుచుకుంటూ వెళ్తాను. రోజూ నేను సూపర్ మార్కెట్కి వెళ్లేసరికి ఒక టీనేజ్ కుర్రాడు నా కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. నేను వచ్చినప్పటి నుంచి నన్నే చూసేవాడు. నేను ఎటు వెళ్తే అటు నా వెనకాలే వచ్చేవాడు. అలా చాలా రోజులు గడిచాయి. కాని నేను అతన్ని ఏమీ అనలేదు. అనుకోకుండా ఒకరోజు మా ఆయన కృష్ణకు యాక్సిడెంట్ అయింది. ఆయన కాలు విరిగి మంచాన పడిపోయారు. అప్పటినుంచి ఇంటి భారం అంతా నా మీద పడింది. నేను ఇంకా ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. దాంతో సూపర్ మార్కెట్కి పొద్దున్నే వెళ్లి రాత్రి వరకు ఓవర్ టైం చేసేదాన్ని. అలా ఓటీ చేసి ఇంటికి వస్తుంటే, ఆ కుర్రాడు మళ్లీ నా వెనకాలే మా ఇంటి సందు వరకు వచ్చేవాడు. అలా రోజూ చూసి ఒకరోజు దగ్గరికి వెళ్లాను. హలో, ఏంటి నువ్వు రోజూ నా వెనకాలే వస్తున్నావు? ఏంటి కథ? అని అడిగాను. అప్పుడు ఆ కుర్రాడు నవ్వుతూ, ఆంటీ, మీరు? అని అన్నాడు. నేను చెప్పండి అన్నాను. అప్పుడు అతను, ఆంటీ, నాకు మీరంటే చాలా ఇష్టం. అందుకే ఇలా వస్తున్నాను అని చెప్పాడు. ఏంటి, నేను అంటే ఇష్టమా? నాకు పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పాను. దానికి అతను, నాకు తెలుసు ఆంటీ. అయినా కూడా మీరంటే ఇష్టం. కావాలంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్మండి, నాకు మీరు కావాలి అని అన్నాడు. అది విని నేను షాక్ అయ్యాను. నాకు కోపం వచ్చింది. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పినా కూడా ఇష్టం అంటున్నావా? అని కోపంగా అతని మీద అరిచాను. అలానే కోపంలో ఇంటికి వచ్చేశాను. రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ కుర్రాడే గుర్తుకు వస్తున్నాడు. మళ్ళీ రేపటి నుంచి వస్తాడా, రాడా అని ఆలోచిస్తూ పడుకున్నాను. తెల్లవారిన తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్లాను. సాయంత్రం మళ్ళీ నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. నాకు కోపం వచ్చింది. దగ్గరికి వెళ్లి చెంప చెల్లుమనిపించాను. ఆ కుర్రాడు ఏడుస్తూ, మీరు కొట్టినా తిట్టినా నేను మిమ్మల్ని వదలను. మీరు నాకు కావాలి. మీరు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అని బెదిరించాడు. ఏమైనా చేసుకోపో అని చెప్పి అక్కడి నుంచి నేను వస్తుంటే, ఆ కుర్రాడు తనని తాను గాయపరుచుకున్నాడు. బాగా రక్తం వచ్చింది. నాకు చాలా భయం వేసింది. నా దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి అతని చేతికి కట్టాను. ఏంటి ఇలా చేశావు? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు ఏం కావాలి చెప్పు అని అడిగాను. అప్పుడు ఆ కుర్రాడు, మీరు చాలా అందంగా ఉంటారు. మీ సైజులు అన్నీ నా మనసుకి గుచ్చుకున్నాయి. మీరు నాకు కావాలి. మీ అందాన్ని నేను ఆస్వాదించాలి అని అన్నాడు. నేను చాలాసేపు ఆలోచించాను. నేను కాదు అంటే వీడు మళ్ళీ ఏమైనా చేసుకుంటాడేమోనని భయంతో, సరే అని చెప్పాను. అప్పుడు వాడు చాలా ఆనందంతో, సరే మరి, ఎప్పుడు కలుద్దాం? ఎక్కడికి రమ్మంటారు అని అడిగాడు. నేను, రేపు ఉదయం వస్తాను. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలోపు మళ్ళీ నన్ను నువ్వే పంపించాలి. ఎక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్పాను. సరే, ఉదయం వచ్చి తీసుకెళ్తాను. రెడీగా ఉండండి ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా నేను ఇంటికి వచ్చేశాను. రాత్రి అయింది. నాకు నిద్ర పట్టడం లేదు. ఎలా వెళ్ళాలి రేపు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎలాగో మా ఆయన మంచాన పడిపోయారు. నా కోరికలు తీర్చే వాళ్లు లేరు. ఎలాగైనా నా కోరికలను తీర్చుకుంటాను అని అనుకున్నాను. తెల్లవారింది. ఆ కుర్రాడు ఫోన్ చేసి, రావాలా అని అడిగాడు. నేను, వద్దు,
నేనే వీధి చివరి వరకు వస్తాను. నువ్వు అక్కడే ఉండు అని చెప్పాను. అలా చెప్పి నేను నా ముఖానికి చున్నీ కట్టుకొని వీధి చివరికి వెళ్ళాను. కుర్రాడు వచ్చి బైక్పై నన్ను వాళ్ళ స్నేహితుడి రూమ్కి తీసుకువెళ్ళాడు. రూంలోకి వెళ్ళగానే నన్ను వెనక నుంచి వచ్చి గట్టిగా వాటేసుకున్నాడు. నాకు ఒక్కసారిగా ఏదోలా అనిపించింది. నా నరాలు ఒక్కసారిగా జల్లుమన్నాయి. నాకు చాలా హాయిగా అనిపించింది. తనకు వచ్చిన ఆసనాలు అన్నీ నాతో ట్రై చేశాడు. తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను కూడా అతనితో సమానంగా చాలా సంతృప్తి పడ్డాను. మరుసటి రోజు నేను మామూలుగానే ఇంటికి తిరిగి వచ్చేశాను. ఈ సంఘటన తర్వాత నాలో ఏదో తెలియని మార్పు వచ్చింది. మా ఆయనకు యాక్సిడెంట్ అవ్వడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయి. ఆ కుర్రాడు అప్పుడప్పుడు నాకు డబ్బులు కూడా ఇచ్చేవాడు. అలా మా మధ్య బంధం మరింత బలపడింది. నేను కూడా అతనితో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను. అయితే మనసులో మాత్రం ఎప్పుడూ ఒక భయం ఉండేది. ఒకవేళ ఈ విషయానికి ఎవరికైనా తెలిస్తే ఏమవుతుంది అని. ఇలాగే కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒకరోజు నేను సూపర్ మార్కెట్ నుంచి వస్తుంటే ఆ కుర్రాడు చాలా దిగులుగా కనిపించాడు. ఏమైంది అని అడిగితే, ఆంటీ, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మరి నా సంగతి ఏంటి అని అడగాలనిపించింది. కాని అడగలేకపోయాను. నాకు తెలియకుండానే నేను అతనిపై ఆధారపడిపోయానేమో అనిపించింది. నేను మౌనంగా ఇంటికి వచ్చేశాను. ఆ రోజు రాత్రి చాలా ఏడ్చాను. అప్పటినుంచి నా జీవితం మళ్లీ మామూలుగా మారిపోయింది. ఆ కుర్రాడు ఇంకా నా వెనకాల రావడం లేదు. ఇప్పుడు నాకు మిగిలింది కేవలం ఆ జ్ఞాపకాలు మాత్రమే. నా కోరికలు తీరినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది.